వాయసం అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి మామిండ్ల రామగౌడు తెలంగాణ ఆధునిక కవుల్లో ఒకడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతోమంది తెలంగాణ కవులకు కూడా ఆదరణ లభించడం జరిగింది. మరి తను నిజామాబాద్ జిల్లాలోని రుద్రూరు మండల కేంద్రంలో బాలమ్మ మల్లాగౌడు దంపతులకు జన్మించాడు. తల్లి పేరు బాలమ్మ, తండ్రి పేరు మల్లాగౌడు. ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయిన తర్వాత కాలంలో BOL పూర్తి చేసి తెలుగు పండితునిగా ఉద్యోగం చేశాడు. ప్రాథమిక అంటే ప్రైమరీ విద్యతోనే చదువు ఆగిపోయినప్పటికీ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేసి తెలుగు భాషోపాధ్యాయుడిగా నిలబడ్డాడు అని చెప్తున్నాడు. తెలుగు భాషపై ఉన్నటువంటి మక్కువతోటి 20 ఏళ్ళ వయసు నుండే, అంటే తనకు 20 సంవత్సరాలు వచ్చిన సరికి రచనలు చేయడం ప్రారంభించాడు. ఇతడు రాసినటువంటి మొట్టమొదటి రచనలు శబరిమాత శతకము, నరసింహ శతకము, కవిగౌడప్ప శతకము వంటి భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధము మొదలైనటువంటి రచనలు కూడా రచించడం జరిగింది. తనదైనటువంటి శైలిలో వస్తు వైవిధ్యత కలిగినటువంటి రచనలు చేసినటువంటి రామగౌడు సుకవి, సుధాకర కవి, మధుర కవి, కవి కోకిల వంటి అనేక బిరుదులు కూడా, సత్కారాలు కూడా అందుకోవడం జరిగింది. ఇతడు జనవరి 14, 1943 జన్మించి 6 జూన్ 2003 సంవత్సరంలో మరణించడం జరిగింది.